ఇప్పుడు తీసుకుంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటారు? అసలు బాగాలేదన్న ఏముంది అంటే ఎందుకు నచ్చలేదు మీకు? అంటే ప్రజలకు న్యాయం చేయాలి కానీ ఇట్లా చేయొద్దు కదా. హైడ్రా తెచ్చిండు, చాలా మంది నష్టపోయారు. ఇప్పుడు హైడ్రా వల్ల జనాలకు ఉపయోగం అంటారా, నష్టం అంటారా? ఉపయోగమే కానీ చాలా నష్టం ఉంది కదా వాళ్ళకు. అంటే ఇప్పుడు ఫ్యామిలీ అంతా రోడ్డు మీద వచ్చింది కదా వాళ్ళు. అందుకు ఇచ్చిన హామీలను నెరవేర్చారా కదా? ఏడానా ఏమేమి నీరు వాళ్ళు. ఇప్పుడు ఫ్రీ బస్సులు ఇచ్చారు కదా ఆడోళ్ళకి, లేడీస్ కి, అది న్యాయం అంటారా, ఎట్లా అంటారు? అది ఎందుకన్నా అది అసలు వేస్ట్ కదా అది. ఓకే. ఇప్పుడు ఫ్రీ బస్ ఓన్లీ లేడీస్ కి పెట్టారు, ఇప్పుడు జెంట్స్ కూడా పెడితే బాగుంటుందా, లేకపోతే అసలు ఎవరికి పెట్టకుండా దాని మీద అది పెట్టొద్దు అసలు ఎవరికి పెట్టొద్దు. ఆటో వాళ్ళకి మంచిగా ఉంటుంది, అందరికి మంచిగా ఉంటుంది కదా. ఇప్పుడు మీకు ఫ్రీ కరెంట్ అది వస్తుందా? అన్నా ఫ్రీ కరెంట్ వస్తుందా? వస్తుంది. ఇప్పుడు మన ఇంద్రమ్మ ఇళ్ళ కోసం సర్వే జరిగింది, మీకు జరిగిందా? ఏమో అంత ఐడియా లేదు. ఓకే. గత ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ సరిగ్గా లేడని చెప్పేసి విమర్శలు చేశారు. కానీ ఈ ప్రభుత్వంలో అసలు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇంకా ఎవరిని పెట్టలేదు, హోమ్ మినిస్టర్ కూడా పెట్టలేదు. దానిపై మీరు ఏమంటారు? అన్నా అది స్పందించాలి కదా. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం బాగుందా, లేకపోతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుందా? కేసీఆర్గా బాగున్నాను. చాలా మంచి చేసింది కదా తెలంగాణలో. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు? ఖచ్చితంగా కేసీఆర్ గెలుస్తుంది.